ఇప్పుడు పెళ్ళిళ్ళు పగటిపూట అవుతున్నాయి. అరుంధతి నక్షత్రం కనిపిస్తుందా? వాడెవడో పెళ్లి కూతురు తండ్రికి కనిపించిందా? అరుంధతి నక్షత్రం కాదు, ఆ లక్షలప్పు కనిపిస్తుంది నక్షత్ర మార్కుడు. ఇవి ఇలాగే ఉంటాయి. నక్షత్రములన్నవి రాత్రింబగళ్ళు కనిపిస్తాయి. ఎందుకని? దేవగృహాని వై నక్షత్రాన్ని య ఏవం వేద గృహ్యేవ భవతి. కృష్ణ యజుర్వేదం చెప్పిన వాక్యం ఇది. నక్షత్రములంటే క్షతం, నాశనము లేనివి. మనమంతా ఇల్లు కట్టుకుంటున్నాం. ఫ్లాట్లు కట్టేవాళ్ళు కూడా 50 ఏళ్ళ దాకా గ్యారంటీ అండి, వారంటీ అండి అని సరే. అలాగే అవి కూడా దేవగృహములు. దేవగృహాని వై నక్షత్రాన్ని య ఏవం వేద గృహ్యేవ భవతి. ఎవడైతే నక్షత్రముల ఘనత తెలుసుకుంటాడో వాడు తగిన ఇల్లు కలిగిన వాడవుతాడు, స్థిరత్వం పొందుతాడు. ఎవరైతే ఈ నక్షత్రముల పేరుతో పూజ కానీ యాగము కానీ చేస్తాడో అతనికి అవినాశకరమైన గృహము, వసతి, జీవనము లభిస్తుంది. క్షత ర అంటే నాశనం ఉండదు సరిగదా, సంపద వస్తుంది. అందుకని క్షత ర నక్షత్ర అయ్యిందనమాట.